వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ గల ఈస్ట్ ఫేసింగ్ హౌస్. దీని డైమెన్షన్ విషయానికి వచ్చేసి 20x60 ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ఉంటుంది. 2 BHK హౌస్. ఎంట్రీ అవ్వగానే మనకు ర్యాంప్ చూస్తే గ్రానైట్తో వేయబడిన ర్యాంప్ ఉంటుంది. మంచి సెట్ బ్యాక్స్తో ఉన్న ఇల్లు. ఎంట్రీ లుక్ ఇలా ఉంటుంది, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా కూడా గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. ఎంట్రీ అవ్వగానే లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనకు మంచి సెట్ బ్యాక్స్తో కట్టిన ఇల్లు ఇది. తర్వాత పార్కింగ్లో పాల్ సీలింగ్ విషయానికి వస్తే PVC షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ చూసుకుంటే మనకు బోరు మరియు అలాగే సంపు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే స్టెప్స్ ఇవ్వడం జరిగింది. స్టెప్స్ ఫినిషింగ్ వచ్చి మంచి గ్రానైట్ మరియు టైల్స్తో ఇవ్వడం జరిగింది. లుక్ పరంగా చాలా బాగుంది. డిజైన్ పరంగా హౌస్ చాలా బాగుందండి. మంచి సెట్ బ్యాక్స్తో కట్టిన ఇల్లు 2 BHK హౌస్. తర్వాత మెయిన్ డోర్ చూడవచ్చు. మంచి డిజైన్ పరంగా బీడింగ్స్తో మంచి మెయిన్ డోర్ ఉంది. ఇది వచ్చేసి వుడ్ వచ్చేసి టేక్ వుడ్ అండి. మంచి క్వాలిటీతో ఉన్న టేక్ వుడ్ అండి. చూడవచ్చు మెయిన్ డోర్ చుట్టూతా వెట్రిఫిట్ టైల్స్ అంటించడం జరిగింది. తర్వాత ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వచ్చేస్తే మంచి మార్బుల్స్తో, మంచి డిజైన్ పరంగా మంచి మార్బుల్స్తో ఇవ్వడం జరిగింది. ఫినిషింగ్ వచ్చేసి ఎంట్రీ అవ్వగానే మనకు లుక్ ఈ విధంగా ఉంటుంది. చుట్టూ మంచి బార్డర్స్తో మార్బుల్స్ మంచి డిజైన్ పరంగా చాలా బాగుందండి. లుక్ పరంగా చూడొచ్చు. తర్వాత ఇది వచ్చేసి మనం హాల్లో ఉన్నామండి. ఇది వచ్చేసి హాల్లో వచ్చేసి టీవీ యూనిట్ ఇది. తర్వాత ఇంటీరియర్ డిజైన్ చూడొచ్చండి. చాలా మంచిగా ఇంటీరియర్ డిజైన్స్ ఇవ్వడం జరిగింది. మంచి క్లాసిక్ లుక్తో ఉంది. తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు పూజా గది అండి. చూడొచ్చు పూజా గదిలో కూడా సెల్ఫ్స్ గ్రానైట్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే టైల్స్ అతికించారు. వెంటిలేషన్ పర్పస్లో విండో కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ చూడొచ్చు. ఎవ్రీ రూమ్ ఎంట్రీ దగ్గర బార్డర్స్తో మంచి డిజైన్స్ ఇవ్వడం జరిగింది. కిచెన్ విషయానికి వస్తే కిచెన్ ప్లాట్ఫామ్ మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. చూడొచ్చు, గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. అలాగే సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. టైల్స్ కూడా మంచి టైల్స్ అతికించడం జరిగింది. కిచెన్లో నుంచి ఇంకో డోర్ కూడా ఇవ్వడం జరిగింది సెట్ బ్యాక్లోకి వెళ్ళడానికి. స్టెప్స్ కింద సెట్ బ్యాక్స్కి వెళ్ళడానికి. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా ఉంటుంది. మరోసారి చెప్తున్నాను, ఇల్లు మంచి సెట్ బ్యాక్స్తో ఉన్న హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు వాష్ బేసిన్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కిచెన్ ఎంట్రీలో వాష్ బేసిన్ ఏరియా. పాల్ సీలింగ్ కూడా డిజైన్ పరంగా పాల్ సీలింగ్ కూడా చాలా బాగుందండి. టీవీ యూనిట్ మరోసారి చూడొచ్చు. ఈ ఇంటి వెంటిలేషన్ విషయానికి వస్తే వుడ్ విండోస్తో వెంటిలేషన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే హాల్లో చూసుకుంటే నార్త్ ఈస్ట్గా ఒక డోర్ కూడా గుమ్మం ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్గా ఉన్న గుమ్మం అండి. ఇది వచ్చేసి చూసుకోవచ్చు, నార్త్ ఈస్ట్లో ఉన్న గుమ్మం ఇది. తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్. మంచి క్వాలిటీ మార్బుల్స్ అలాగే క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. హౌస్ వచ్చేసి డోర్స్ కూడా ఫిట్టింగ్ అయిపోయాయి. డోర్స్ డిజైన్ పరంగా డోర్స్ చూడొచ్చు, మంచి లుక్తో ఉన్నాయి డోర్స్. సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా మంచిగా సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వెంటిలేషన్ పర్పస్లో విండో ఇవ్వడం జరిగింది. పాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్. తర్వాత చిల్డ్రన్ నుంచి బయటికి వచ్చి ఇటుగా వస్తే ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ చూడొచ్చు. కామన్ బాత్రూంలో మంచి టైల్స్ అతికించడం జరిగింది. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. మంచి స్పేసియస్గా ఉంది కామన్ బాత్రూమ్. తర్వాత కామన్ బాత్రూమ్ నుంచి కొంచెం ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ మార్బుల్స్తో మంచి డిజైన్స్ ఇవ్వడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్గా ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్లోని పాల్ సీలింగ్ చూడొచ్చు. మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో వెంటిలేషన్ విషయానికి వస్తే 2 విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. లైటింగ్ విషయంలో చాలా బాగుంది ఇది.
తర్వాత మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ఉంటుందండి. జస్ట్ 100 మీటర్స్, రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 100 మీటర్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ హౌస్ ఉండడం జరిగింది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది అని చెప్పొచ్చు. దీని ప్రైస్ విషయానికి వస్తే 65 lakhs నెగోషియబుల్ ఉంటుంది. 133 స్క్వేర్ యాట్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్. డైమెన్షన్ విషయానికి వస్తే 20/60 ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి. మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి.